నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. జీడి సారయ్య బ్రాహ్మణులపై రాసిన ఒక పాట ఇప్పుడు బ్రాహ్మణుల ఆగ్రహానికి గురవుతుంది. అది బ్రాహ్మణులను కించపరుచుతూ రాశారు అని బ్రాహ్మణ సంఘాలు కేసు కూడా పెట్టాయి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదులు చేస్తూ ఉన్నాయి. కానీ జీడి సారయ్య మాత్రం నేను నా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలో భాగంగానే ఆ పాట రాశాను, ఎవరిని కించపరచాలి అనే ఉద్దేశంతో రాయలేదు. గతంలో కొన్ని వాస్తవాలతో కూడిన విషయాలను నా పాట రూపంలో ప్రజలకు తెలియపరిచాను అని జీడి సారయ్య అంటూ ఉన్నారు. కానీ జీడి సారయ్య ఇది మా బ్రాహ్మణుల మనోభావాలను దెబ్బతీసేది అవుతుంది, ఇది హిందూ ధర్మంపై దాడి కిందకి వస్తుంది అని బ్రాహ్మణ సంఘాలు అంటూ ఉన్నాయి. ఒక్కసారి నేను మీకు ఆ పాటను వినిపిస్తాను. జీడి సారయ్య పాడిన ఆ పాటను నేను మీకు వినిపిస్తాను. మీకు ఆయన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలో భాగంగానే ఈ పాట రాశారు, ఆ పదాలు వాడారు అని అనిపిస్తుందా? లేదు అభ్యంతరాలు ఉన్నాయని అనుకుంటూ ఉన్నారా? మీరు జీడి సారయ్య పాటను సపోర్ట్ చేస్తున్నారా? బ్రాహ్మణ సంఘాలు వ్యక్తం చేస్తున్న అభ్యంతరంతో ఏకీభవిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మరి కొద్దిసేపట్లో నేను మీ నుంచి కాల్స్ కూడా తీసుకుంటాను, మీ అభిప్రాయాన్ని కాల్ రూపంలో కూడా తీసుకుంటాను. ఇదే అంశంపై మనతో మాట్లాడటానికి రామరాజ్యం నుంచి వీర రాఘవరెడ్డి ఉన్నారు. వీర రాఘవరెడ్డి కూడా ఇది తప్పు అని అంటున్నారు. ఇలా పాట రాయడం తప్పు, ఇది బ్రాహ్మణుల కులాన్ని కించపరచటమని వీర రాఘవరెడ్డి అంటూ ఉన్నారు. కానీ జీడి సారయ్య మాత్రం నేను క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదు, ఎటువంటి పర్యవసానాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను, ఇది నా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలో భాగంగా నేను రాసినది అని జీడి సారయ్య అన్నారు. ఒకసారి మీరు ఆ పాటను వినండి, విన్న తర్వాత వీర రాఘవరెడ్డి అండ్ జీడి సార్ ఇద్దరితోనూ మనం మాట్లాడదాం. ఒకసారి పాట విందాం. అంగీ దొడగవెందుకయ్య ఓ పపనయ్యో, బ్రాహ్మణులు అంగి దొడుక్కోడు, మరి మాకేమో లేక దొడుక్కోము, వాడు బలిసి దొడుక్కోడు. అంగీ దొడగవెందుకయ్య ఓ పపనయ్యో, నువ్వు జంజం ఎందు కొదలవయ్య ఓ పపనయ్యో. అంగీ దొడగవెందుకయ్య ఓ పపనయ్యో, అయ్య ఓ పపనయ్యో. అంగీ దొడగవెందుకయ్య ఓ పపనయ్యో, నువ్వు జంజం ఎందు కొదలవయ్య ఓ పపనయ్యో. అంగీ దొడగవెందుకయ్య ఓ పపనయ్యో, నువ్వు జంజం ఎందు కొదలవయ్య ఓ పపనయ్యో. పచ్చి కొబ్బరి పాలు తాగితే నిగలాడుతుంటే బలంత కడుపుతోటి బరి బస్తల బయటికొస్తావు, బరి బస్తల బయటికొస్తావు, బరి బస్తల బయటికొస్తావు. ఊరంతా నొరు నిండా అయగారని మొక్కుతుంటే ఆశీర్వాదం కొడకని ఆడిస్తావు తలగాని, ఆడిస్తావు తలగాని, ఆడిస్తావు తలగాని. తులెత్తి నమస్తంటే ఓప పనయ్యో, తాత ముల్ల ఎంబోతది ఓప పనయ్యో. అంగి దొరగవెందుకయ్య ఓప పనయ్యో, నువ్వు చంద్రమెందు కొదలవయ్య ఓప పనయ్యో. అంగి దొరగవెందుకయ్య ఓప పనయ్యో, నువ్వు చంద్రమెందు కొదలవయ్య ఓప పనయ్యో. తెల్లార తెల్ల కళ్ళ సన్నీళ్ళతో స్నానమాడి పొడి పట్టడు విండుకొని మడిగట్టుగా గుడికి పోయి, మడిగట్టుగా గుడికి పోయి, మడిగట్టుగా గుడికి పోయి అర్చన శ్లోకాలు చదివి హారతి నైవేద్యమిచ్చి, హారతి నైవేద్యమిచ్చి, హారతి నైవేద్యమిచ్చి అలసిపోయినట్టు నీవు. అరే ఎవడైనా తట్టబార పడితే అలసిపోతాడు, వీడు హారతిత్తనే అలసిపోతున్నాడు. అలసిపోయినట్టు నీవు ఓప పనయ్యో, నీ అపాస పాలెందుకయ్య ఓప పనయ్యో. అంగీ దొరగవెందుకయ్య ఓప పనయ్యో, నువ్వు చంద్రమెందు కొదలవయ్య ఓప పనయ్యో. అంగీ దొరగవెందుకయ్య ఓప పనయ్యో. ఈ పాట సుమారు 5-6 నిమిషాల నిడివితో ఉంటుంది. అంగీ తొడగవెందుకు ఓ బేపనయ్యో, జంధ్యం ఎందుకు వదలవు ఓ బేపనయ్యో అంటూ బ్రాహ్మణ్స్ గురించి పాడారు. బాడీ షేమింగ్ ఈ పాటలో జీడి సారయ్య చేశారు అని బ్రాహ్మణ సంఘాలు అంటూ ఉన్నాయి. కానీ ఇది నా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలో భాగంగానే నేను ఈ పాట రాశాను అని జీడి సారయ్య అంటున్నారు. నిన్న కూడా మనం జీడి సారయ్యతో మాట్లాడాం. జీడి సారయ్య నేను రాసిన ఈ పాటలో ఎటువంటి తప్పు లేదు అంటున్నారు. కానీ కొంతమంది జీడి సారయ్య రాసిన ఈ పాటలో తప్పు ఉంది, ఆయన క్షమాపణ చెప్పాలంటున్నారు. సో ఒకసారి జీడి సారయ్య గారు, నేను మీ అభిప్రాయం తీసుకునే ముందు ఆల్రెడీ మీ అభిప్రాయం తీసుకున్నాం కాబట్టి మీరు దానిపైన స్టాండ్ అయి ఉన్నారు. సో రామరాజ్యం నుంచి వీర రాఘవరెడ్డి మనకు అందుబాటులో ఉన్నారు. వీర రాఘవరెడ్డి గారు, జీడి సారయ్య నేను రాసిన పాటలో తప్పేమీ లేదు, ఒక్కొక్కసారి ఆ పాట రక్తి కట్టడం కోసం కొన్ని పదాలు వాడాల్సి ఉంటుంది పాట కోసం, అందుకే నేను బలుపు అను కొన్ని పదాలు వాడని తప్ప నేను రాసిన పాటలో ఎటువంటి తప్పు లేదు అనే సారయ్య అంటూ ఉన్నారు. మీకేమనిపిస్తోంది? సరగుణ పాదములకు స్వాంతమను సరోజమును సమర్పణము చేయువారు
ఎందరో మహానుభావులు. అయ్యా ప్యానెల్లో ఉన్న పెద్దలకి తమరికి అందరికీ నమస్కారాలండి అయ్యా. ఇప్పుడు ఆయన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛతోటి ఆయనకుండేటువంటి అధికారాన్ని ఆయనకుండేటువంటి హక్కును ఉపయోగించుకుని ఎలా పాడినప్పటికీ అది వేరే ఇతర వర్ణాల వారిని కానీ ఇతరులని కానీ కించపరిచే విధంగా ఉండకూడదండి. అట్లా ఉన్నప్పుడు మనకి ఎట్లానో 153A ఐపీసీ పాత ఐపీసీ కానివ్వండి, 295A ఐపీసీ కానివ్వండి, విచ్ హాస్ బీన్ ఎనాక్టెడ్ యాజ్ బిఎన్ఎస్ అట్లా మారినప్పటికీ స్పష్టంగా వారి మీద చర్యలు తీసుకునేటువంటి అవకాశం, అధికారం న్యాయస్థానాలకు ఉన్నాయండి. కానీ దురదృష్టం ఏమిటంటే అండి, 100 కోట్ల మంది హిందువులని పోలీసులు 15 నిమిషాలు కళ్ళు మూసుకుంటే ఊచకోత కోసి మరీ చంపేస్తాం అని ప్రకటించిన ఓవైసీ గారి మీద న్యాయస్థానం ఈ రోజు దాకా ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయింది. అది నేరమే కాదని ఆ కేసు కూడా కొట్టేసింది. కాబట్టి మరి 100 కోట్ల మందిని 15 నిమిషాలు పోలీసులు కళ్ళు మూసుకుంటేనే మేము చంపేస్తామని ప్రకటించిన వాడిదే నేరం కాదని కోర్టులు వదిలేసినప్పుడు సహజంగానే కోర్టులు మనల్ని ఏం చేస్తాయి, పోలీసులు మనల్ని ఏం చేస్తాయి అని చెప్పేసి ఇట్లాంటి చర్యలకు పాల్పడటం అనేది సర్వసాధారణంగా జరుగుతుందండి. ఇప్పుడు మనకుండే ప్రధానమైన సమస్యే ఇండియన్ జ్యుడిషియరీ. అయితే ఎవరైతే మన పెద్దలు సారయ్య గారు చెప్పుకొచ్చారో బ్రాహ్మణుల గురించి, దాంట్లో నాకు ఒక 2 వివాదాలు అనిపిస్తున్నాయండి. సహజంగా బ్రాహ్మణులు అంటే ఎవరు అంటే, బ్రాహ్మణుల ఇంట పుట్టిన వారే బ్రాహ్మణులు అనుకునే ప్రమాదంలో ఈ పాట వారు రాసున్నారేమో. కాదండి, భగవద్గీత 18వ అధ్యాయం 42వ శ్లోకం చెప్తుందండి. క్షమో ధమస్తప శౌచం కాంతిర్జావమేవచ జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. ఈ లక్షణాలన్నీ ఎవరు ఉంటే వారు బ్రాహ్మణులండి అయ్యా. ఒకవేళ ఈ లక్షణాలన్నీ వారు చెప్పినట్టు పెద్ద పొట్టు గాని, లేకపోతే వాళ్ళు అర్చన చేస్తున్నప్పటికీ, పూజలు చేస్తున్నప్పటికీ ఈ లక్షణాలు ఏమి వారికి లేకపోతే వారు బ్రాహ్మణులే కాదు అని భగవద్గీత 18వ అధ్యాయం 42వ శ్లోకం చెప్తుందండి. అదే 18వ అధ్యాయం 41వ శ్లోకం చెప్తుంది, ఏమంటారు, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాణాంచ పరంతప. అయ్యా వాళ్ళు ఈ చతుర్వర్ణాల వారు కర్మలు గుణాలు చేసే పనులను బట్టి వారు ఇలా భగవద్గీత చెప్తుందండి. సో కాబట్టి సర్వసాధారణంగా శ్రమ అనేది రకరకాలుగా ఉంటుందండి. మీకు చూడండి, భారత ప్రధాన న్యాయమూర్తి ఉంది అనుకోండి, ఆయనకి ఏసీ ఉంటుంది, ఆయనకి ఎకరో 2 ఎకరాల్లో ఇల్లు ఉండొచ్చండి. ఒక జిల్లా కలెక్టర్ కి ప్రత్యేకంగా ప్రోటోకాల్, జిల్లా మొత్తం మీద ఆయనే ప్రథమ పౌరుడిగాను. మరి జిల్లా కలెక్టర్ కి ఇచ్చిన ప్రోటోకాల్ కింద పనిచేసే డ్రైవర్ కి ఇస్తారా అండి? దానికి జిల్లా కలెక్టర్ కంటే ఆ డ్రైవర్ కి, లేకపోతే కింద గుమస్తాలకి, ఆ టైపిస్టులకు వాళ్ళకి పని ఎక్కువండి వారికి. మరి ఆ ప్రధాన న్యాయమూర్తులకు ఇచ్చే జీతం గాని, ప్రోటోకాల్ గౌరవం గాని ఆ కింద ప్రోటోకాల్ ఉన్న వారికి సమానమైన వేతనం. అంటే అది డెమోక్రసీలో అంటే ఎవరైనా ప్యూన్ గా ఉన్న వ్యక్తి అయినా, లేదు ప్యూన్ గా ఉన్న వ్యక్తి కొడుకైనా గట్టిగా చదువుకుంటే సిజిఐ కావచ్చు, కలెక్టర్ కావచ్చు. కానీ ఈ వర్ణ వివక్షలో మీరు అదే ఎప్పటికీ ఇది కాలేరు, మీరు ఇదే అని మీరు భగవద్గీతలో 18వ అధ్యాయం 42వ శ్లోకం చెప్పింది అన్నప్పటికీ కూడా ఎవరైతే ఈ భావజాలంతో ఉన్నారో, బ్రాహ్మణ భావజాలంతో బ్రాహ్మణ నిజాన్ని తీసుకుని వచ్చి అలా ఎవరు కాకుండా చేశారు, తొక్కేశారు అని చరిత్ర చెప్తోంది అని సారయ్య గారు లాంటి వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. అందులో భాగంగానే ఆ భావజాలాన్ని వ్యతిరేకిస్తూ నేను రాసిన పాట అని సారయ్య అంటూ ఉన్నారు. అంటే వారు ఎలా సమర్థించుకున్నప్పటికీనండి, మన చరిత్రలో కూడా ఎక్కడైనా అహంభావులు, అహంకారులు అక్కడక్కడ అలాంటి ప్రవర్తించే తీరు అప్పుడు ఉండొచ్చు, ఇప్పుడు ఉండొచ్చు అండి. కానీ శూద్రులు ఇది నేర్చుకోకూడదు అని ఎక్కడా లేదండి మనకి. చూడాలి. అవును, నిన్న అది కూడా అడిగాను. వాల్మీకి కావచ్చు, విశ్వామిత్రుడు కావచ్చు, వీళ్ళందరూ చేసింది అదే. పురాణాల్లో ఇలా చాలా ఉన్నాయి. రాజర్షి అయ్యాడు విశ్వామిత్రుడు, వాల్మీకి మహర్షి అయ్యారు. సో ఇవన్నీ ఉన్నాయి. కానీ ఓకే, పురాణాలు చెప్పినప్పటికీ కూడా ఒక కులాధిపత్యం విపరీతంగా వచ్చి ఆ పురాణాలో మీరు చెప్పినటువంటి శ్లోకాలు అది వాస్తవ రూపంలో ఎక్కడా రాలేదు, దాన్ని తొక్కేశారు. ఆ భావజాలం మీద ఫైట్ నాది అని సారయ్య గారు అన్నారు. మరి అది సపోర్ట్ చేయాలా, సమర్థించాలా? అంటే కొన్ని ప్రదేశాల్లో కొంతమంది అలాంటి అహంకారంతో, అలాంటి ప్రవర్తన పోకడ
ఈ రోజుకి ఆ రోజుకి ఉన్న మాట వాస్తవం, కానీ అందరూ అలా అని లేదండి. ఇప్పుడు అంబేద్కర్ గారిని చదివిపించింది ఎవరండి? బ్రాహ్మణ క్షత్రియులు కాదండి అయ్యా. ఓకే, ఒకసారి సారయ్య గారు అభిప్రాయం తీసుకుందాం. సారయ్య గారు. సార్ నమస్తే, రోహిత్ అండి. నమస్తే అండి సారయ్య గారు. వీర్రాఘవరెడ్డి గారి అభిప్రాయంతో మీరు ఏమంటారు? మీరు చేసింది కించపరచటమే. ఎందుకంటే బ్రాహ్మణత్వం అనేది బ్రాహ్మణ కులంలో పుట్టిందే కాదు, బ్రాహ్మణత్వాన్ని ఎవరైనా ఆ ప్రాక్టీస్ ద్వారా పొందొచ్చు. ఇప్పుడు ఉదాహరణకి వీర్రాఘవరెడ్డి గారే కనబడుతున్నారు. ఆయన ఆహార్యం చూస్తూ ఉంటే ఒక బ్రాహ్మణత్వం పొందిన బ్రాహ్మణ ఆహార్యంలో కనబడుతుంది. కానీ ఆయన రెడ్డి మీరు జంధ్యం వేసుకున్నారా వీర్రాఘవరెడ్డి గారు? మీకు జంధ్యం ఉందా? చెప్పినా ఎన్ని పద్యాలు ఎన్ని శ్లోకాలు చదివినా వీరరాఘవరెడ్డి శూద్రుడు అనేది వర్ణాశ్రమ ధర్మాల ప్రకారం శూద్రుడని తేల్చిపోయింది. ప్రయత్నం చేశాడు, ఒక సైన్యాన్ని పెట్టి కొంత సంస్కరించాలని ప్రయత్నం చేస్తే ఆయననే తీసుకుపోయి జైల్లో పెట్టారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే వీరరాఘవరెడ్డి ఆ పద్యాలు ఆ శ్లోకాలు ఆయన అంతా కూడా మేము చూసాం. అయినా కూడా ఇప్పటికి కూడా ఆయన వాళ్ళతో ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ మాట్లాడుకోవడానికి చెప్పుకోవడానికి చాలా బాగుంటుంది సార్, అది ఆచరణలో పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఈరోజు భారత సమాజమే వర్ణాశ్రమ ధర్మాలను పోలి ఉంటుంది, కులవర్ణ వ్యవస్థలను పోలి ఉంటుంది. ఏ కులానికి ఒక కులానికి ఒక గౌరవం ఉంటే మరో కులానికి మరో గౌరవం ఉంటుంది. కుల వ్యవస్థనే ఒక అసమానతల వ్యవస్థ. ఒక కులానికంటే ఒక కులం ఎక్కువ కానీ ఒక కులానికంటే ఒక కులం తక్కువ కానీ ఉంటుంది తప్ప ఏ రెండు కులాల మధ్య సమాన హోదా సమాన గౌరవం లేనిది భారతదేశం. అది ఆధునిక సమాజమైనా, అది అంటే రాజరిక వ్యవస్థలైనా, ప్రజాస్వామ్య దేశములైనా ఆ భావజాలం నుండి ప్రజలు బయటపడటం లేదు. సేమ్ టైం అదే భావజాలాన్ని సమాజంపై రుద్ది తమ ఆధిపత్యం కోసం బ్రాహ్మణులు చేస్తున్నటువంటి తీరుని మేము 100% వ్యతిరేకిస్తున్నాం. మనుషులంతా ఒకటే, మనుషులంతా సమానమే అని వాళ్ళు అన్ననాడు ఈ సమాజం గౌరవంగా సోదర భావంతో ఎదిగినాడు. ఈ సమాజం లేదా అలాగా బ్రాహ్మణుల నుంచి అలా లేరా? కాదు సారయ్య గారు, బ్రాహ్మణుల నుంచి అలా లేరా? ఇప్పుడు అలా లేరా? ఓకే 47 లేదంటే లేదు, ఇప్పటికి కూడా బ్రాహ్మణులలో నాకు స్నేహితులు ఉన్నారు, మిత్రులు ఉన్నారు, ప్రోగ్రెసివ్ ఐడియాలజీ ఉన్నారు. బ్రాహ్మణులలో కూడా చాలా ఉద్యోగాలు చేసుకుంటూ సామాజిక ఉద్యమాల్లో పాలు పంచుకుంటూ బతుకుతున్న చాలా అగ్రగణ్యులు ఉన్నారు. నేను వాళ్ళని అడగటం లేదు. నేను ఓకే, మరి ఎవరన్నారు గుళ్ళోకి వెళ్ళి పూజలు చేయొద్దు, గుళ్ళోకి వెళ్ళి పూజలు చేసే బ్రాహ్మణుల్ని మీరు అంటారు అంటే పూజలు మానేయాలి, తద్వారా హిందూ మతాచారాల్ని మానేయాలి, అంతేనా? అది కాదండి, బ్రాహ్మణులు ఎందుకు చేయాలి? బ్రాహ్మణేతరులు కూడా చేసుకుంటారు చక్కగా. ఇప్పుడు వీరరాఘవరెడ్డిని చూసాం, అలాంటి వాళ్ళని చేయండి, వద్దు అని అనట్లేదు కదా, ఉన్నారు కదా చాలా చోట్ల బ్రాహ్మణేతరులు కూడా పూజలు చేస్తున్నారు. ఒకవేళ వీరరాఘవరెడ్డి అన్నది అదే, ఒకవేళ మీరు ఏది ఎవరైతే పూజకు అర్హత ఉంటుంది అని శాస్త్రం చెప్తుందో అలా వేదాలను పఠించి త్రికాల సంధ్యావందనాన్ని ఎవరైతే చేస్తుంటుంటారో, ఇవన్నీ ఎవరైతే పాటిస్తుంటుంటారో వాళ్ళకి అర్హత. అండి నేనేమంటున్నానంటే అందరికంటే వాళ్ళకంటే రాఘవరెడ్డి చాలా నిజం నేను భావిస్తున్నాను. ఒక టెంపుల్ కి వీరరాఘవరెడ్డిని బిగ్ బాస్ గా పెట్టండి, లేదా తిరుపతి వెంకటేశ్వర్ల టెంపుల్ ఉంది కదా, వీరరాఘవరెడ్డిని ప్రధాన అర్చకులుగా పెట్టండి, మేము ఒప్పుకుంటాం. అక్కడ ఆగమ శాస్త్రం ఏం చెప్తుందో ఆగమ శాస్త్రానికి వీరరాఘవరెడ్డి గారే వెళ్ళరేమో అలా వీరరాఘవరెడ్డి గారు మీకు అలాంటి కోరిక ఏమన్నా? కాదు కాదు, ఆయనే వెళ్ళరేమో. పెట్టాడు ఆ శ్లోకాలు, నీకు బ్రాహ్మణులకు లేని శ్లోకాలు వీరరాఘవరెడ్డి అద్భుతంగా చెప్పగలడు. ఆయనని మనం ఓకే, ఆయన మీరు అంటున్నారు దేవస్థానం ప్రధాన అర్చకులుగా పెట్టండి, మేము మా భారత నాస్తిక సమాజాన్ని అన్ని ఎత్తి వేసుకుంటాం. నా ఉద్దేశం ఏంటంటే దేవుని నమ్మే వాళ్ళు, పూజించే వాళ్ళు గౌరవంగా గర్భగుడిలో పూజించుకునే హక్కు కావాలి, ఆ గౌరవం కావాలని కోరుకుంటున్నాం. మీరు శూద్రులు, మీరు దేవుని నమ్మనప్పుడు గర్భగుడిలోకి మీరు నాస్తికులు, దేవుడినే నమ్మరు.
అలా కాదు, మీరు దేని మీద పోరాటం చేస్తారు? మీరు నాస్తికులు, దేవుణ్ణే నమ్మరు. దేవుణ్ణే నమ్మని మీరు ఆగమ శాస్త్రంలోను శాస్త్రాల్లో దాన్ని మార్చండి, ఇక్కడ వెళ్ళే అవకాశం కల్పించండి అని ఎలాగ అడుగుతారు? కొన్ని శివాలయాలు ఇప్పటికీ కల్పిస్తారు. నిన్న అదే మాట్లాడుకున్నాం. శివాలయాల్లో గర్భగుడిలోకి ఎవరైనా వెళ్ళొచ్చు, శివుడికి అభిషేకం చేసుకోవచ్చు. కానీ వైష్ణవాలయాల్లో ఆ శాస్త్రం లేదు. దానికి ఎందుకు వీర్రాఘవరెడ్డి గారు, బహుశా ఆయన శాస్త్రాలు తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన చెప్తారేమో. వీర్రాఘవరెడ్డి గారు, మీరు తిరుపతి దేవస్థానంలోనో టీటీడీ దేవస్థానాల్లోనో మీలాంటి వాళ్ళు అర్చకులకే ఎందుకు వెళ్ళకూడదని అడుగుతున్నారు, సమాధానం చెప్తారా? నిండారరాజు నిద్రించు నిదురయొకటే అండని బంటు నిద్రాదియునొకటే. ఇది ఇప్పుడు నేనన్నమాట కాదు స్వామి, ఎప్పుడో పెద్ద అయినన్నమాట అండి అది. అయ్యా అవును. ఏనుగు మీద కాయం ఎండొకటి, ఉడమి శునకం మీద బొలయు ఎండొకటి. అయ్యా అంటే బ్రాహ్మణుడు అన్నమే చెప్తున్నారని, ఆయన బ్రాహ్మణుడు ఎక్కడ నిద్రపోయినా, లేకపోతే ఈ ఒక బంటు ఎక్కడ నిద్రపోయినా, రాజు ఎక్కడ నిద్రపోయినా భూమి ఒకటే కదా, మన అందరం ఒకటే కదా, మనకు వేరే ఏమీ లేవని చాలా చక్కగా చాలా గొప్పగా చెప్తున్నారండి వాళ్ళు. అంటే ఈ తత్వాలని ఆ రోజుల్లో కూడా అలాంటి అసమానతలు ఉండబట్టి వారు అట్లాంటి ఉండొద్దని బోధిస్తూ చెప్పినటువంటి సందర్భాలు మనం వింటూనే ఉన్నాం మనం. అయితే ఇప్పుడు తిరుపతి ప్రధాన అర్చకులుగా నన్ను పెట్టిన అయ్యా, ఒకవేళ ఏమంటారు టీటీడీ బోర్డు లాంటి నిర్ణయం తీసుకుని నన్నే వెళ్ళమన్నా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఓ 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో 4 సంవత్సరాలకో 10 సంవత్సరాలు నాకు అహంకారం వచ్చేస్తుందండి. నా పిల్లలకి అహంకారం వచ్చేస్తుంది. మేము హోదాలు ఉన్నాం, ఎవరు వచ్చినా మా దగ్గరికే రావాలి అనే అహంకారం నాకు వచ్చేస్తుందండి. ఈ అహంకారాన్ని ఎవరైతే దాటుతారో శమో ధమస్తప శౌచం క్షాంతిర్జావమేవచ జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. ఈ జ్ఞానం విజ్ఞానం శమము దమము ఇంద్రియ నిగ్రహము అయ్యా అన్నిటిని మించి ఆ తపస్సు జపాలు ఈ లక్షణాలు అన్నీ కలిగిన వారు ఎవరున్నారో వారు బ్రాహ్మణులు. ఒకవేళ తిరుపతి ప్రధాన అర్చకులుగా చేసినప్పుడు వృత్తి అవుతుందండి అది. నేను బ్రాహ్మణుని అయిపోనండి అప్పుడు కూడా. ఒకవేళ ఏదో మీ రికమెండేషన్ తోటో సారయ్య గారి యొక్క రికమెండేషన్ తోటో నన్ను పెట్టేశారు అనుకోండి, అప్పటికి కూడా నేను బ్రాహ్మణుని అయిపోను. ఎందుకు అయిపోనంటే నాలో శమము దమము శమో ధమస్తప శౌచం క్షాంతిర్జావమేవచ జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావం ఈ లక్షణాలు ఉంటేనే నేను బ్రాహ్మణుని అవుతానండి. ఆ లక్షణాలు ఎవరికి ఉన్నాయో వారు తిరుపతి ఆ ప్రధాన అర్చకులుగా పని చేయకపోయినా, జంధ్యం వేసుకోకపోయినా, అయ్యా వారు ఆ పూజలు పునస్కారాలు చెయ్యకపోయినా, జపాలు తపాలు చెయ్యకపోయినా వారు బ్రాహ్మణులే. రావణాసురుడు కంటే గొప్పగా ఎవరికి తెలియవండి యజ్ఞాలు యాగాలు జపాలు తపాలోను. అయ్యా చదువులన్నీ తెలిసి శంకరాంశుడై సదయుడా సుగ సంభవుడు మ్రొక్క కాదని తమ్ముని చే భల్క చేసితివి. ఈ చదువులన్నీ చదివిన శంకరుడు హనుమంతుడు రూపంలో రావాల్సి వస్తే ఆ రాముడికి మొక్కటం ఏంటండి? వెళ్ళి రావణాసుడు కదా మొక్కి సహాయం చేయాలి. రావణాసుడు కదా శివుడికి మహాభక్తుడు అని పేరుంది, మహా పండితుడు అని పేరుంది. మరి అలాంటి రావణాసుడికి సహాయం చేయటం మానేసి రాముడి దగ్గరికి రావటం ఏంటండి? ఆ శివాంశుడు ఆ శంకరాంశుడు హనుమంతుడు రూపంలో. అంటే రావణాసురుడు ఎన్ని వేదాలు ఉపనిషత్తులు ఎన్ని తత్వాలు జపాలు తపాలు ఇవన్నీ పరిశోధనలు శోధనలు ఇవన్నీ చేసినప్పటికీ సన్మార్గం లేని కారణంగా అయ్యా జ్ఞానం విజ్ఞానంతో పాటు శమో ధమ తప శౌచం క్షాంతిర్జావమేవచ జ్ఞాన విజ్ఞానం ఆస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావం అనే లక్షణాలు పరిపూర్ణంగా కాదు కనీసం కొంత కూడా లేని కారణంగా రావణాసురుడు బ్రాహ్మణ కులంలో వర్ణంలో జన్మించిన రాక్షసుడే. ఇది నేను కూడా అంటలేదండి, ఈ ఆ పరంపరలో వారు చెప్తున్నారండి. నమ్మి హరితో మార్కొనగా విరసమై కూలితివి వెర్రి రావణ. కాబట్టి ఏమీ లేదు, మనం ఎన్ని చదువులు చదువుకున్నా ఆ లక్షణాలన్నీ ఉన్నవారందరూ ఏ వర్ణంలో ఏ పనిలో ఎక్కడ ఉన్నా వారందరూ బ్రాహ్మణులే. ఇప్పుడు నేనే వీర్రాఘవరెడ్డి ఓకే మీరు క్షత్రియ గురించి అంటున్నా ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు సారయ్య గారు ఏదైతే అన్నారో మీరన్న దానికి ఒక సారూప్యత అనిపిస్తోంది. కానీ సారయ్య గారు ఇంకొంచెం కొన్ని పదాలను వాడడం అభ్యంతరంగా కనిపిస్తుందో మీరు కూడా అన్నారు.
ఒకవేళ నన్నే తిరుపతి దేవస్థానం లాంటి ఆలయానికి ప్రధాన అర్చకులుగా చేస్తే నాలో కూడా అహంకారం వస్తుందేమోనని. కానీ మీరు బ్రాహ్మణ కులంలో పుట్టని బ్రహ్మత్వాన్ని పొందినటువంటి అదే ఆ వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తిగా ఉంటారు. అప్పుడు మీకు అహంకారం వస్తే మీ అహంకారం గురించి కూడా చెప్పాలి అంటే సారయ్య గారు లాంటి వాళ్ళు అవే పదాలను వాడాలి, అదే వాడుతుంటుంటారు. కాబట్టి నేను సారయ్య గారు ఏమన్నారంటే, నేను అందరు బ్రాహ్మణుల్ని అనలేదు, ఎవరైతే బ్రాహ్మణులు ఇప్పుడు మీరు అన్నారు చూసారా ఇలాంటి అహంకారంతో ఉంటారు అని, అలా ఉన్న వారి గురించి అన్నాను అని సారయ్య గారు అంటున్నారు. అంతేనా సారయ్య గారు? అవునండి అవునండి అవునండి. ఓకే, మీకు ఏమైనా అభ్యంతరం ఉందా మరి ఇప్పుడు ఆయన అన్న ఆ పాటలో వాడిన పదాల్లో మీకు ఏమైనా అభ్యంతరం ఉందా? అయితే ఇక్కడ ఆయన ఏమైతే వృత్తి ఆయన చెప్తున్నదేమో వృత్తి అండి. అర్చక పురోహితులు అంటున్నారు, ఆయన అర్చక పురోహితులని బ్రాహ్మణుల్ని అంటున్నారండి. అదే భ్రమపడుతున్నాం అక్కడ మనం. ఇప్పుడు అర్చక పురోహితుల్లో మార్కండేయ గోత్రులు ఉన్నారండి, అర్చక పురోహితుల్లో మైపాల వామనపాలాది గోత్రులు ఉన్నారు, అర్చక పురోహితుల్లో పైడిపాలాది గోత్రికులు ఉన్నారండి, అర్చక పురోహితుల్లో వశిష్ఠ కౌండిన్య కాశ్యప గోత్రాల్లో చతుర్వర్ణాల వారు అక్కడ అర్చకత్వంగా ఉన్నారండి, వారు ఉన్నారు. బ్రాహ్మణులే కాదండి. ఇప్పుడు వారు చెప్పేదేమో అర్చక పురోహితులకు వర్తిస్తుంది, కానీ బ్రాహ్మణులు అని ఈయన అంటున్నారు. అందరూ భ్రమపడుతున్నారండి. బ్రాహ్మణ వర్ణంలో పుడితేనే బ్రాహ్మణుడు అయిపోతాడు, క్షత్రియ వర్ణంలో క్షత్రియులు ఇంట పుడితేనే క్షత్రియుడు అయిపోతాడు అనమాట. అబద్ధం అండి. అదే నిజమైతే శౌర్యం తేజో ధృతులు దాక్షం యుద్ధే చాపే పలాయనం దానం ఈశ్వర భావచ్చ క్షాత్రం కర్మ స్వభావజం. శౌర్యం, తేజస్సు, దృఢ నిశ్చయం, యుద్ధంలో వెనకడుగు వేయకపోవడం, నాయకత్వ లక్షణాలు, దానగుణం, ఇవన్నీ లక్షణాలు నా దగ్గర లేకపోతే నేను క్షత్రియులు ఇంట పుట్టినా శూద్రుడనే. ఇది భగవద్గీత చెప్తుంది, మనం సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల అలాగా భ్రమ పడుతున్నామండి. పలానా ప్రధాన అర్చకులు ఇంట్లో జన్మించారు మీరు, కాబట్టి మీరు బ్రాహ్మణులే. మీకు అలాంటి లక్షణాలు లేకపోయినా ఇక్కడ సమస్య అదే వస్తుందండి. తర్వాత సారయ్య గారు చెప్పిన దాంట్లో అంటే బహుశా సారయ్య గారు ఒక ఆయన నాస్తిక సమాజం అని చెప్పినట్టుగా నేను విన్నాను నేను. అయితే నాస్తిక సమాజం అని అయితే బ్రాహ్మణులు మాత్రం అంటే అర్చక పురోహితులు మాత్రం చాలా పెద్ద తప్పు కూడా చేసి ఉన్నారండి అయ్యా. ఓకే, ఇది వారు చేసి ఉండకపోతే భారతదేశం రూపురేఖలు వేరే రకంగా ఉండే. ఇప్పటికే ఈ అన్యమత ప్రార్థనాలయాల్లో వారి బోధకులు వారి మతాన్ని ఎలా విస్తరించుకోవాలో చేసే బోధన ఈ అర్చక పురోహితుల ఆలయాల్లో గాని వారి విహిత కర్మలు ఎందు గాని చేసి ఉంటే భారతదేశం యొక్క రూపురేఖలు వేరే రకంగా ఉండేయండి. 100 కోట్ల మంది హిందువుల్ని పోలీసులు 15 నిమిషాలకు కళ్ళు మూసుకుంటే మేం చంపేస్తాం అనే వారికి అవకాశం ఉండేది కాదండి అది అయ్యా. సో కాబట్టి దాంట్లో ప్రధానమైన పాత్ర అలాంటి బోధనలు వీరు చెయ్యకపోవడం వల్ల వీరు పూర్తి స్థాయిలో చేసిన ఒకవేళ సారయ్య గారు ఆవేదన పూర్తిగా ఒక పాట రాసుంటే బ్రాహ్మణ కులం అని కాకుండా అర్చక పురోహితులు అనే పదాలు వాడుంటే మీకు అభ్యంతరం లేకపోయి ఉండేది అని మీరు అంటారా? అంటే కాదండి, అర్చక పురోహితుల్లో కూడా ఇప్పుడు ఆయన అన్నట్టు అందరికీ పొట్టలు లేవండి. కొంతమంది ఒకటే పూట తినే వాళ్ళు ఉన్నారండి. కొంతమంది ఒకటే పూట తిని ఏకాదశులు చేసి బక్కచిక్కిపోయిన బ్రాహ్మణులు చాలా మంది ఉన్నారండి అయ్యా. ఆ బ్రాహ్మణ పరంపరలో అర్చక పౌరత్వం చేస్తున్నా, శూద్ర పరంపరలో అర్చక పౌరత్వం చేస్తున్నా బక్కచిక్కిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మహాత్మ అందరూ అలా లేరండి. తినడానికి తిండి లేని అర్చక పురోహితులు చాలా మంది ఉన్నారు అయ్యా. అదేనండి, ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ ప్రవేశపెట్టి అంటే అగ్రకులాల్లో ఉన్న పేదలకు 10% రిజర్వేషన్ అంటే కూడా బీసీ సంఘాల వాళ్ళు, ఎస్సీ సంఘాల వాళ్ళు, ఎస్టీ సంఘాల వాళ్ళు కామ్గా ఉన్నారు, మాట కూడా మాట్లాడలేదు. కానీ బీసీలకు 42% రిజర్వేషన్ అనగానే ఆ రిజర్వేషన్ ప్రకటించింది కూడా వెనుకకి తీసుకొని వాళ్ళకి ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉంది. అంటే అది బ్రాహ్మణులకు సంబంధం ఉంది లేదు, అది రాజకీయ ఉద్దేశాలు, దానికి దీనికి బ్రాహ్మణులకి సంబంధం ఉంది. అది అంటే ఇక్కడ ఇప్పుడు చూడండి, వాళ్ళు 3% ఉన్నటువంటి వాళ్ళు 10% రిజర్వేషన్ ప్రకటించినా కూడా ఎవరు మాట్లాడలేదు. అంటే పేదరికం తెలిసిన వారికి పేదల గురించి తెలుస్తుంది. ఈ రోజు నేనేమంటున్నానంటే, ఈ దేశంలో స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతున్నా కూడా ₹1 కిలో బియ్యానికి లైన్లు కడుతున్నారు, ₹5 అన్నం రోడ్ల మీద తింటున్నారండి. దానికి బ్రాహ్మణులకి సంబంధం ఏంటి? పేదరికం ఉంది, అవినీతి ఉంది, అజ్ఞానము ఉంది. పేదరికం ఉంది, అవినీతి ఉంది, అజ్ఞానం ఉంది, నేరాలు ఉన్నాయి. దీనికి పాలనకి సంబంధం ఉంటుంది, పరిపాలనకి, డెమోక్రసీ అది. కానీ బ్రాహ్మణులు అనేది ఒక కులం
బ్రాహ్మణుడికి దానికి సంబంధం ఏంటి? నేను ఇప్పుడు వీరరాఘవరెడ్డి గారు దాంట్లో కూడా ఒక పూట తినే వాళ్ళు ఉన్నారంటే చెప్తున్నాను. నేను ఒక పూట తినేవాడికి తిండికి లేకపోయినా దానికి కారణం బ్రాహ్మణులేనా చెప్తున్నా. దానికి కూడా కారణం బ్రాహ్మణులేనా? ఒక్క సెకండ్ చెప్పండి. అయ్యా మహాత్మా, ఇప్పుడు మనం ఎన్ని మాటలు మాట్లాడుకున్నా మనకి ప్రధానమైనటువంటి ఒక చట్టం ఒకటి ఉందండి మన భారతదేశంలో. ఉమ్, రాజ్యాంగం ఒకటి మనం ఆమోదించుకున్నాం, రాజ్యాంగాన్ని. అయ్యా ఉమ్, ఈ భారత రాజ్యాంగం ప్రకారం ఏమిటంటే, మీరు తప్పు చేసినా నేను తప్పు చేసినా ఎవరు తప్పు చేసినా శిక్షించాల్సిన బాధ్యత ఎవరికి ఉంది అంటే మన న్యాయమూర్తులకు ఉందండి. ఉమ్. కానీ సహారా ఇండియా లాంటి కేసులో 12 కోట్ల మంది బాధితులు ఉన్నా, ఈ 12 కోట్ల మంది బాధితుల్లో అన్ని వర్ణాల వారు ఉన్నారండి. దేవుణ్ణి నమ్మేవారు ఉన్నారు, నమ్మని వారు ఉన్నారు, ఇతర మతస్థులు కూడా ఉన్నారండి. 13 సంవత్సరాల నుంచి ఆ 3 లక్షల కోట్ల రూపాయల స్థిర చరాస్తులకి సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్నా ఎప్పటికీ ఆ కేసును పరిష్కరించినటువంటి న్యాయమూర్తుల మీద ఎలా. అయితే చాలా 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 మంచి విషయం ఇక్కడ మనం చెప్పుకోవాల్సి వస్తుంది. పార్లమెంట్ లో నిర్మలా సీతారామన్ గారు మాట్లాడుతూ, సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది కాబట్టి ఈ కేసులన్నీ మేమేం చేస్తాం, మేమేం చేయలేం కదా. ఒక సహారా ఇండియా కేసే కాదండి, ఇప్పుడు మీ దగ్గర ఏమన్నా డబ్బు ఉందా, 10 కోట్లు ఖర్చు పెట్టగలరా, మీరు మర్డర్ మానభంగం చేసినా కూడా మీ మీద ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అవ్వదండి. ఇది మన ఓకే. పోలీసు అదే, వ్యవస్థ, అదే, న్యాయ ఇవన్నీ వ్యవస్థ ఇవన్నీ ఇవన్నీ అవినీతి గురించి, రాజకీయ ఉద్దేశాలు, రాజకీయ దురుద్దేశాలు, పదవి కాంక్షలకు సంబంధించి. ఇంకొక రెండు నిమిషాలు ఇట్లా కళ్ళు మూసుకుని సంవత్సరాల తరబడి ఆ కేసులు పెండింగ్ లో పెట్టిన, ఎలాంటి చర్యలు తీసుకోకపోయిన న్యాయమూర్తుల మీద ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 ప్రయోగించి తొలగించి ఇంటికి పంపమని, జైలుకి పంపమని 197 సిఆర్పిసి 218 బిఎన్ఎస్ఎస్ చెప్తున్నాయండి. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా భారతదేశంలో ఈ తప్పుడు తీర్పు ఇచ్చిన న్యాయమూర్తుల మీద కానీ, ఇన్కెపాసిటీతో వ్యవహరించిన న్యాయమూర్తుల మీద కానీ ఈ చట్టాలు ఇప్పుడు దాకా ఏ ప్రధానమంత్రి, ఏ ముఖ్యమంత్రి, ఏ కేంద్ర ప్రభుత్వం, ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగించలేదండి. కాబట్టి ఓకే, వీరరాఘవరెడ్డి గారు, ఓకే, టాపిక్ వేరే వైపు అనేది సామాన్యులకు దొరకదు. ఈ తప్పు న్యాయమూర్తులు కానీ బ్రాహ్మణులది కాదు, అలా కాదు. అర్చక పురోహితులది కాదు. ఈ తప్పు ఓకే, భారతదేశం అలా కాదు. అందరికీ కారణం రాజకీయ నాయకులు, ఈ న్యాయ వ్యవస్థ తప్ప బ్రాహ్మణులు, పురోహితులు, అర్చకులు కాదు అని నా అభిప్రాయం అండి. అంతే. మరి సారయ్య గారు ఏ ఉద్దేశంతో ఆ పాట రాశారు అని మీకు అనిపిస్తోంది వీరరాఘవరెడ్డి గారు? అంటే సారథి గారు అర్చక పురోహితులను దృష్టిలో పెట్టుకుని బ్రాహ్మణులు అన్నట్టుగా నాకు అనిపిస్తుందండి. ఆ పాట వింటే అనిపించింది. కానీ ఈ బిగ్ టీవీ ముఖంగా సారయ్య గారికి మా విన్నపం ఏమిటంటే, అయ్యా మీరు చాలా లయబద్ధంగా, శృతిబద్ధంగా, అంటే ఆ పాడిన పదాల్లో ఒక వర్ణాన్ని కించపరిచే తీరు ఉన్నప్పటికీ మీరు చాలా లయబద్ధంగా, శృతిబద్ధంగా పాడినట్టు మీ సామర్థ్యాన్ని, మీ పాండిత్యాన్ని మేము గౌరవిస్తున్నాం. కృతజ్ఞతలండి. అయ్యా మీ యొక్క శక్తిని, నిజమైన సమస్య, మన దేశానికి పట్టిన నిజమైన సమస్య ఏమిటంటే జుడిషియరీ, రాజకీయ నాయకులు. వ్యవస్థల గురించి ఒక డిబేట్ పెట్టుకుందాం. నేను అంటున్నది అది కాదు. నిన్న కొంతమంది బ్రాహ్మణ సంఘాల నుంచి వచ్చారు, ఇది మా కులానికి కించపరచడమే, నేను వీధిలో నడుచుకుని వెళ్ళలేకపోతున్నాను. ఆ పాట విన్న తర్వాత ఎవరో ఆ పాటను ఎక్కడో ప్లే చేస్తుంటే, ఇదిగో బాబును షర్ట్ వేసుకోలేదు, జంది ఎందుకు తీస్తావు, బాణ పొట్ట, బాలెంత పొట్ట, ఇలా అంటూ ఉంటే నేను రోడ్డు మీద నడిచి వెళ్ళలేకపోతున్నాను, నేను అవమానానికి గురవుతున్నాను అని బ్రాహ్మణ్స్ అంటూ ఉన్నారు. సో వాళ్ళ పడుతున్న ఆవేదనలో కరెక్ట్ ఉందా? సారయ్య గారు రాసిన పాటలో కరెక్ట్ ఉందా? సారయ్య గారి యొక్క సామర్థ్యం మనం ఎలా సమర్థించినా ఇంకొక వర్ణాన్ని మనం కించపరుస్తూ చేసిన మాట అయితే సారయ్య గారు తప్పుగానే నేను భావిస్తున్నానండి. ఒకవేళ వారు ఏమనుకున్నా. అయితే సార్ రోహిత్ గారు ఒక మాట చెప్తానండి. ఇప్పుడు వేమన్ ఒక మాట అంటాడు, ఇప్పుడు బ్రాహ్మణులు వేద మంత్రాలు చదివి పెళ్లిళ్ళు చేస్తారు. పెళ్లి అంటేనే బ్రాహ్మణులు, పురోహితులు 4-5 కూర్చొని చేస్తుంటారు. వాళ్ళ మంత్రాలు ఉచ్చరిస్తుంటారు, చేస్తుంటారు. ఆ మంత్రాలు ఎవరికి అర్థం కావు. వీరరాఘవరెడ్డి లాంటి వాళ్ళకి అర్థమయ్యే తప్ప సంస్కృతం తెలిసిన వాళ్ళకి అర్థమవుతాయి. సంస్కృతం తెలిసిన వాళ్ళకి అర్థమవుతాయి.
అదేనండి కోర్టులో ఆర్గ్యుమెంట్ వినిపిస్తారు, ఇంగ్లీష్ రాని వాళ్ళకి ఆర్గ్యుమెంట్ కూడా అర్థం కాదు. ఇప్పుడు రోహిత్ గారు పార్లమెంట్ లో బడ్జెట్ చదువుతుంటారు, ఇంగ్లీష్ రాని వాళ్ళకి అర్థం కాదు. రోహిత్ గారు మాట్లాడించండి. అయితే ఓకే మాట్లాడు. అది బ్రాహ్మణులకు తప్ప బ్రాహ్మణేతరులకి అర్థం కాదు, ఇది దైవ భాష అని చెప్పేసి వాళ్ళకు వాళ్ళే కితాబ్ ఇచ్చుకొని ఆ భాషను వాళ్ళే నేర్చుకున్నారు. ఆ వేదాలని చదవద్దు, వేదాలని చదివితే నాలుకలు కోస్తాం, వేదాలను వింటే చెవులో సీసం పోస్తామని నాలుకలు కోసారు, వాళ్ళ చెవులలో సీసం పోసారు. అందుకనే ఈ దేశంలో ఇప్పటి వరకు కూడా 176% మందికే చదువు ఉంది, మిగతా వాళ్ళకి చదువు లేవని తెలిసిపోతుంది. విద్య లేని వాడు వింత పశువు అని ఒక దిక్కు చెప్తూనే చదువుకోకూడదని వాళ్ళ ధర్మశాస్త్రాల్లో చదువుకోకూడదని శాసనాలు చేసింది కూడా వాళ్ళే. అయితే వేమన ఏమంటాడంటే విప్రులెల్ల చేరి వెర్రి కూతలు కూసి సతిపతులను కూర్చ సమ్మతమున మునుమూర్తముంత ముడట్ల మోసెదా విశ్వదాభిరామ వినురవేమా. ఆయన కూడా విప్రులెల్ల చేరి వెర్రి కూతలు కూసి సతిపతులను కూర్చ సమ్మతమున మునుమూర్తముంచ ముడట్ల మోసిందని వేమన అన్నాడు. అది సాహిత్యపరమైనటువంటి విమర్శ. కాబట్టి వీళ్ళ వేద మంత్రాలు చదువున్నాం, మాకు మంత్రాలు వస్తాయి, మాకు మంత్రశక్తులు ఉంటాయి అని వీళ్ళు చెప్తుంటే మాకు మంత్రాలు వస్తాయని చెప్తున్నారు. ఇప్పటికి కూడా గ్రామీణ ప్రాంతాలలో బాణమతి చేశారు, మంత్రాలు చేశారని దారుణంగా హత్యలు చేస్తున్నారు. ఆ బ్రాహ్మణులే కాదు కదా, కాదు ఆ బాణమతి నాకు వచ్చు అని చెబుతున్న వాళ్ళు బ్రాహ్మణులు కాదు. నేను అంటుంది అదే, మనం విమర్శించవచ్చు, సమాజంలో ఉన్న కుల వివక్ష మీద పోరాటం చెయ్యాలి. కానీ నేను ఒకే ఒక మాట అడుగుతాను, మీ ముత్తాతల కాలం ఎవరినైనా ఒక వ్యక్తిని మీ ముత్తాతల కాలంలో మీ వంశంలో ఇలా చేశారు కాబట్టి ఇప్పుడు మీ ఆ వంశంలో ఉన్న మామూలుగా బతుకుతున్న సాధారణ జీవనం బతుకుతున్న వాళ్ళని మీరు ఇప్పుడు శిక్షార్హులని కించపరుస్తూ మాట్లాడొచ్చా? మనం అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్న ఈ కాలంలో ఇప్పటికీ కూడా వాళ్ళు మాకు మంత్రశక్తులు ఉన్నాయి అని వాళ్ళు మంత్రాలు చదువుతున్నారు, శత్రు సంహార యాగాలు చేస్తున్నారు. ఆ యాగాలు ఎందుకు చేస్తున్నారో తెలియదు. నేటికి కూడా ప్రజలందరూ కూడా మతం పేరుతో, దేవుడి పేరుతో వాటిని అనుసరిస్తున్నారు. కాబట్టి అమాయకులైనటువంటి ప్రజలు కష్టపడి సంపాదించుకున్నటువంటి సొత్తుని తేలిగ్గా కూర్చొని కాకుండా వాళ్ళు ఇస్తున్నారు. కాబట్టి నేనే ఇది సెక్యులర్ కంట్రీ. ఇప్పుడు అలా కాదు, మీరు అంటే నిజమే సారే గారు. ఒకటి అంటే నేను అనేది అది కాదు, ఒక వెంట్రుక వాస లైన్లో దానికి దీనికి తేడా ఉంది. అలా ఎవరైతే చేస్తున్నారో మూఢనమ్మకాలను వ్యాప్తి చేయడం, అంటే దేవుని పూజించడం కూడా మూఢనమ్మకము అని మీరు అభిప్రాయం పడితే నేను ఏమి చేయలేను. కానీ ఎవరైతే లక్ష పూజలు తీసుకుంటారండి, నీకు ఈ కష్టాలు ఉన్నాయి, నీ విధి చేస్తే పోతుంది అని ఎవరైతే ఏడిపిస్తూ ఉన్నారో, అజ్ఞానాంధకారంలోకి నెట్టేస్తున్నారో ఆ ప్రక్రియను విమర్శించండి. కానీ మీరు అక్కడ విమర్శించింది బ్రాహ్మణులను, వారి రూపాన్ని, వారి ఆహార్యాన్ని విమర్శించారు ఇక్కడ. కానీ ఏదైతే నీకు కష్టాలు తొలగిపోతాయంటే శ్రమ చేయకుండా కష్టం తొలగిపోతుంది అని చెప్పినటువంటి వాళ్ళపైన మనం చర్యలు తీసుకోవచ్చు. నిన్నకాక మొన్న అదే ఒక సినిమాలో ఉంటుంది, మీదత్తిలి మాదత్తిలి అంటారు, ఇన్ని నగలు తీసుకెళ్తే డబుల్ అయిపోతాయని అంటారు కదా. సేమ్ ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. మీరు 10 లక్షలు తీసుకుంటారండి డబుల్ అయిపోతాయని అంటారు. కానీ అక్కడికి వెళ్ళింది బ్రాహ్మణులు కాదు, బ్రాహ్మణేతరులు వేరే ఒక పూజా విధానాన్ని తీసుకుని వెళ్ళి 10 లక్షలు కొట్టేశారంటే కేసు పెట్టారు, లోపలేశారు వీళ్ళందరినీ. సో ఈ ప్రక్రియ నేరపరమైన ప్రక్రియ. కానీ గుళ్ళో జంది వేసుకొని యాగం చేస్తూ యజ్ఞం చేస్తూ ఉంటే అది సామాజిక నేర ప్రక్రియ అంటూ ఆ కులాన్ని కించపరచడం. మాకు మంత్రశక్తులు ఉన్నాయి, మాకు మహిమలు ఉన్నాయి, మంత్రశక్తులు ఉన్నాయి, మీకు అష్టైశ్వర్యాలు ధనధాన్యాలు వస్తాయి ఈ పూజలు చేస్తే అని చెప్పేవాడికి, మీరు ఈ డబ్బుని ఈ బంగారాన్ని తీసుకొస్తే మీకు బంగారానికి మేము పూజ చేస్తే రెట్టింపు అవుతుందని చెప్పేటువంటి వాళ్ళకి పెద్ద తేడా. ఆ పూజలు బ్రాహ్మణులే కాదు, నేను మీకు బయటకు తీసుకువెళ్తే కొన్ని బ్రాహ్మణేతర కులాలు ఈ రకమైనటువంటి ఒక రకమైన వేషధారణలో వచ్చి మీరు ఈ పూజ చేయండి అంటారు, చిలక జ్యోతిష్కొని చెప్తుంటుంటారు బ్రాహ్మణేతర కులాలు. లేదు ఇంకొన్ని పూజలు చేయండి అని మనకి బయట కనబడుతుంటుంటారు, వేషధారణలో వచ్చి మనకి గంట వాయించుకుంటూ కూడా వచ్చి ఈ యజ్ఞం చేయండి, ఇంత డబ్బులు ఇవ్వండి, ఇందులో పెట్టండి అని అడుగుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇలాంటి మాయ మాటలు చెప్తున్నది నేరం. సో దాన్ని ఎడ్యుకేట్ చేయొచ్చు.
కానీ ఇక్కడ ప్రత్యేకంగా అంటే ఒక ప్రక్రియను విమర్శించడం వేరు, ఒక కులాన్ని విమర్శించడం వేరు కదా. ఇక్కడ అయ్యా చూడండి ఒక్క సార్, సెకండ్ మహాత్మా, ఒక సెకండ్ స్వామి, ఒక సెకండ్ అయ్యా, 1 సెకండ్. ఓకే, ఎవరైనా బ్రాహ్మణుల్లో గాని లేకపోతే ఇతర వర్ణాల్లో గాని ఎవరైనా వారి బతుకు తెరువు కోసమైనా, అవసరార్థమైనా, లేకపోతే అత్యాశకు పోయో ఇట్లా ఆ పూజలు ఈ పునస్కారాలు ఆ పనులు ఈ పనులు అని చెప్పేసి నిజంగా లక్షలో కోట్లు దోపిడీ చేసేస్తే దాన్ని మనం ఖండిద్దాము, చట్టపరంగా వారు శిక్షకి గురవ్వాలని కోరుకుందాం. కానీ మన భారత రాజ్యాంగంలోనే మన భారత రాజ్యాంగంలోనే ఆర్టికల్ 25 నుంచి ఆర్టికల్ 30 వరకు ఒక స్వేచ్ఛ ప్రసాదించిందండి అన్య మతస్థులకి. మా దేవుణ్ణి నమ్మని వాళ్ళందరినీ మేము చంపేస్తాం, మా దేవుని నమ్మని వాళ్ళందరినీ మేము చంపేస్తాం, ఇది మా యొక్క గ్రంథం చెబుతుంది. మా దేవుని నమ్మని వాళ్ళందరినీ మేము తోసేస్తాం, విగ్రహాలు పగలగొడతాం, వాళ్ళని తరిమేస్తాం, ఇది మా గ్రంథం చెబుతుంది అనేటువంటి మతాలను కూడా భారత రాజ్యాంగంలో మా దేశంలోకి మీరు వచ్చి మీరు ప్రచారం చేసుకుని మమ్మల్ని మతం మార్చుకోవచ్చు అని చెప్పేసి అవకాశం, హక్కే ఇచ్చేసేవాడి అక్కడ మనం. ఇంకేదో పట్టుకూడు కోసం వీళ్ళు చేసే చిన్న చిన్న తప్పుల కంటే కూడా కాశ్మీర్ లో ఏ మతాలండి, కాశ్మీర్ లో ఏం చేశారండి, ఆడవాళ్ళందరినీ లక్షల మందిని ఊచకోత కోసి చాలా మందిని తరిమేసి మిగిలిన వాళ్ళందరినీ పసిపిల్లలు పెద్దవాళ్ళు చిన్న వాళ్ళని తేడా లేకుండా మానభంగాలు చేసి వాళ్ళు ఉగ్రవాదులు కదా వీర్రాఘవరెడ్డి గారు, వాళ్ళు ఉగ్రవాదులు, వాళ్ళు ఉగ్రవాదులు, డైరెక్ట్ మే ఉగ్రవాదం అనే చెప్తారు. వినండి స్వామి, భారతదేశం మొత్తం మీద ఆ మతాన్ని ఆచరిస్తూ ఒక 30 కోట్ల మంది ఉంటే 30 కోట్ల మందిలో 5%, 6% మంది ఆ ప్రభావానికి లోనయ్యి మా దేవుణ్ణి నమ్మని వాళ్ళందరినీ మేము చంపేయొచ్చు, ఆడవాళ్ళని మాత్రం మా సంతానం కోసం పెట్టుకోవచ్చని మా గ్రంథం చెబుతుంది అని నమ్మిన వాళ్ళందరినీ మీరు ఉగ్రవాదులు వచ్చి నష్టం లేదు. కానీ అట్లా చెప్పిన గ్రంథానికే మనం భారత రాజ్యాంగంలో అవకాశం ఇచ్చామండి. అది మన దౌర్భాగ్యం. అంత పెద్ద దాన్ని వదిలేసాం మనం. దీన్ని వదిలేమని అంటలేదండి, నేను ఎవరైనా తప్పు చేస్తే వదిలేమని అంటలేదు. అంత పెద్ద తప్పు మనకంటే కనపడలేదండి, అది బాధ. ఇప్పుడు బ్రాహ్మణులు గాని అర్చక పురోహితులు గాని వీరు యుగాల నుంచి మన మతాన్ని వ్యాప్తి చేసుకోవాలి, అన్యులందరినీ చంపేయండి అని క్షాత్రం కలిగిన వారిని ప్రేరేపించేటువంటి జ్ఞానాన్ని, బుద్ధిని, లక్ష్యాన్ని కలిగి ఉండుంటే మనం మాట్లాడి ఈ అవకాశం ఉండేది కాదండి మనకి. అది వీరరాఘవరెడ్డి గారు ఒక చిన్న మాట. ఈ రోజు మనమంతా హిందువులము ఐక్యతని చెప్తున్న క్రమంలో మనం ఈ మధ్య కాలంలో తరచుగా చూస్తున్నది, దేవాలయాల్లోకి వెళ్ళిపోతే మీరు దళితులుగా మీరు అయ్యప్ప మాలలు వేసుకోవద్దు, దేవాలయంలో పూజలు చేయొద్దు మీరు అని చెప్పేసి నెట్టేస్తున్న పరిస్థితి ఉన్నప్పుడు ఒక బ్రాహ్మణ సంఘమైనా మనమంతా హిందువులము అట్లా చేయకూడదని ఒకటి కూడా ఎందుకు చెప్పలేదు? ఇది అంటారు కదా, మనం పాటించకూడదు, ఇది తప్పని కనీసం చెప్పాలి కదా. ఈ రోజు క్రైస్తవులకు చెప్తాను. మృగమదలలామ శుభనితిలవర జటాయు మోక్ష ఫలదా. మన వాల్మీకి రామాయణంలో జటాయు శ్రీరాముడు సంభాషణ ఉంది సారయ్య గారు. ఈ సంభాషణలో జటాయు చెప్తున్నాడు రాముడికి, రామచంద్రమూర్తి బ్రహ్మకు 14 మంది కుమారులు ఆయన అందరి పేర్లు చెప్పి దాంట్లో ఒక ఆయన మరీచి కశ్యపుడు పుట్టాడు, కశ్యపుడికి 8 మంది భార్యలు, 8వ భార్య పేరు మను, ఆ మనుకి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు జన్మించారు అని చెప్పాడండి. అది నిజం చేస్తూ బ్రాహ్మణుల్లో, క్షత్రియుల్లో, వైశ్యుల్లో, శూద్రుల్లో కూడా ఈ రోజు కాశ్యపు కసపు అనే గోత్రాలు ఉన్నాయి. నాయన మన అందరూ బంధువులమే, రెడ్డి, కమ్మ, కాపు, మాల, మాదిగుల్లో పైడిపాల గోత్రం ఉంది, వశిష్ఠ గోత్రం ఉంది, కౌండిన్య గోత్రం ఉంది, మనందరూ బంధువులమే మనం అని చెప్పాల్సిన బాధ్యత మాత్రం అర్చక పురోహితులే కలిగి ఉన్నారండి. దీన్ని నేను ఏకీభవిస్తున్నా. ఎందుకంటే మన అందరం గోత్రాలు చెప్పుకుంటున్నాం, వాళ్ళకే చెప్తున్నాం కాబట్టి నాయన ఈ గోత్రం ప్రకారంగా బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అన్నదమ్ములు పిల్లలే, సాక్షిగా వాల్మీకి రామాయణం ఉంది, మన గోత్రాలు ఉన్నాయి అని బోధించే బాధ్యత మాత్రం అర్చక పురోహితులది, బ్రాహ్మణులదే అండి. ఇది నేను ఒప్పుకుంటున్నాను. సారయ్య గారు కూడా దాన్నే తప్పు పెట్టారు వీర్రాఘవరెడ్డి గారు. ఏదైతే మీరు పురాణాల్లో ఉన్నాయి ఇవన్నీ, ఇప్పుడు నేను ఒకటి చెప్తా, చట్టంలో ఒకటి ఉంది, రాజ్యాంగంలో ఒకటి ఉంది, దాన్ని ఫాలో చేయాల్సినటువంటి అధికార యంత్రాంగం దాన్ని ఫాలో చేయట్లేనప్పుడు మీరు ఎవరిని తిట్టాలి? అధికారులను తిట్టాలి. దాన్ని చేయాల్సినటువంటి బాధ్యత కలిగిన అధికారిని తిట్టాలి. ఇప్పుడు మీరు అలాంటి బాధ్యతను బ్రాహ్మణుల చేతిలో అనాదిగా పెట్టినప్పుడు ఆ బ్రాహ్మణుడు అలా చెయ్యలేదు కాబట్టి దాన్ని నేను క్వశ్చన్ చేస్తున్నాను అని సారయ్య గారు అంటూ ఉన్నారు.
స్వామి ఇప్పుడు ఆ రోజుల్లో ఆ రోజుల్లో వేదాలు విన్నా చదివిన వాళ్ళ చెవుల్లో సీసం పోసేవారు అన్నారు. ఈ అరాచకాలకు పాల్పడింది ఎవరు? అలా చేశారు కాబట్టి అలాంటి భావజాలం పైన నేను రాసిన పాట ఇది అని సారయ్య గారు అంటూ ఉన్నారు. అలాంటి అరాచకాలకు పాల్పడిన వారు ఎవరు? బ్రాహ్మణులు కాదండి. అది భగవద్గీత చెప్తుందండి. సార్ వీరరాఘవరెడ్డి గారు నిన్న మన ఇప్పుడు బిగ్ టీవీలోనే మాట్లాడినాడు. ఆయన ఏమంటాడంటే ఈ దేశంలో రిజర్వేషన్లు పెట్టారు, కులాలకు ఐఏఎస్లు ఐపీఎస్లు అందరు టీచర్స్ లెక్చరర్స్ అంతా రిజర్వేషన్ తో వచ్చారు, ఒక బ్రాహ్మణులు మాత్రమే ఓపెన్ లో వచ్చాము, మా అంత తెలివితేటలు ఎవరికి లేవు అని ఆయన బహిరంగంగా బిగ్ టీవీ నుంచి ప్రశ్నిస్తున్నాడండి. అంటే నేను అడుగుతున్నాను, ఒక మాట చెప్తున్నాను. అట్లా ప్రశ్నిస్తున్న వారికైనా శమో ధమ తప శౌచ్యం క్షాంతృజావమేవచ జ్ఞానం విజ్ఞానం ఇవి ఉంటే ఇది వీళ్ళ బ్రాహ్మణులని భగవద్గీత చెప్తుందండి. మనం ఆ మాట కొట్టుపడలేం కదా. మనం ఒకవేళ మూర్ఖంగా మీది వేరే కులం, మేము మీకంటే ఎక్కువ అనే అహంకారం ఇంత మాత్రం ఉన్న వాళ్ళు బ్రాహ్మణులు కాదనేదే ఆ శ్లోకం తాత్పర్యం అండి. అది అయితే నేనేం చెప్తున్నాను తెలుసా అండి, ఇప్పుడు దానికి నేనేమంటున్నానంటే చెంబుకనే కవి చెప్తాడు, ప్రతిభ గలవాళ్ళు. రోహిత్ గారు ఒక్క నిమిషం అండి. దానికి నేనేం చెప్తున్నానంటే ప్రతిభ గలవాళ్ళు, పట్టాలు గలవాళ్ళు, మెరుటు మార్కులంటూ అరచటోళ్ళు, కులము కలిమి బలము గలవాళ్ళ కొడుకులు, శ్రమని మించిన ప్రతిభ చెరతగలది అన్నాడు చెంబుకనే కవి. ఈ రోజు మాకు తెలివిన్నది, మేము జ్ఞానవంతులము అని చెప్పేసి పేపర్ మీద ఉన్న మార్కులు చూపించడం కాదు, ఒక కుమ్మరి వాళ్ళ అన్న మట్టి నుంచి కుండని చేస్తాడు, ఒక పద్మశాలి అన్న దారం అంటే దూది నుంచి దారం చేసి ఆ దారాల ద్వారా బట్టలు చేసి మన ఒళ్ళును కాపాడుతున్నారు. ప్రతిభ అంటే ఇది. ప్రతిభ అంటే మాటలు చెప్పి పేపర్ల మీద మార్కులు చూపించడం కాదు. ప్రతిభ అంటే కష్టపడి అంటున్నారు కాదు, మీరు అర్చకత్వం మానేయాలన్నారు, బ్రాహ్మణ వృత్తి ఉండొద్దు అంటున్నారు మీరు, రైట్? ఇప్పుడు భక్తుల మధ్య దేవుడికి మధ్య ఈ బ్రాహ్మణులు ఎందుకండి? మధ్యవర్తిత్వం ఎందుకు చెప్పండి? దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనంతో దైవతం తన మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణం మమ దైవతం అని చెప్పేసి తరాలుగా ఈ మాటలు చెప్పుకుంటూ దోపిడి చేయడం తప్ప ఏమున్నదండి? భక్తుడికి దేవుడి మధ్య అర్చక బ్రాహ్మణులు పూజలు ఉండాల్సిన అవసరం లేదా? అవసరం లేదు, భక్తులు మొక్కుకుంటారు. ఒకసారి అయ్యా, అయితే ఇక్కడ మాత్రం ఒకటి గాడి తప్పిందండి. ఒక సందర్భం మరి నన్ను విమర్శించిన ఇది ఒప్పుకు తీరాలి. ఒకటి గాడి తప్పిందండి. అసలు దేవాలయానికి వెళ్ళి పూజ ఎందుకు చేయాలి? మనం పూజ ఎందుకు చేయాలి? మన రాముడి దేవాలయానికి వెళ్ళినా, దుర్గమ్మ దేవాలయానికి వెళ్ళినా, శివుడి దేవాలయానికి వెళ్ళినా మనం పూజ ఎందుకు చెయ్యాలి? స్వరగుణ పాదములను స్వాంతమను సరోజమును సమర్పణము చేయువారు ఎందరో మహానుభావులు. ఆ మనసు అనే కమలాన్ని భగవంతుడి పాదాలకు ఎవరు స్వరగుణులకు సమర్పణం చేయగలరో వారు మహానుభావులు, వారు ఉన్నతులు, వారు యోగులు అని మన శాస్త్రాలు చెబుతున్నాయి కదండి. అసలు దేవుడికి పూజ ఎందుకు చేయాలి? నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, వీలైతే పక్కోడి బిల్డింగ్ కూడా నాకే వచ్చేయాలి, నా పిల్లల్ని అమెరికా పంపించాలి, నా శాలరీ ఇంకా బాగా పెరగాలి, నాకు ప్రమోషన్ రావాలి అనేటువంటి కోరికలతో చేసే పూజ ఏ పూజ కాదండి. సహజంగా మనకి సరైన బోధన లేకపోవటం వల్ల, సరైన అధ్యాత్మం లేకపోవటం వల్ల దేవాలయాన్ని కేవలం ఒక పూజ సరుకు కింద మార్చేసామండి. మనం గుడికి వెళ్తాం, దండం పెట్టుకోవటం, ఏదో కోరుకోవటం వచ్చేటి కింద మార్చేసామండి. అలా కాదు నాయన, మీరు ఏ రాముడి గుడికి అయితే మీరు వచ్చారో రాముడి యొక్క జీవితం మొత్తం త్యాగమే. ఆ త్యాగం ఎన్ని కష్టాలను ఓర్చుకుని త్యాగం చేస్తే ఆయన్ని మనం ఇప్పుడు దేవుడిగా పూజిస్తున్నాం, దేవుడిగా కొలుస్తున్నాం. అలాంటి లక్షణాలను మీరు కలిగి ఉండాలి, ఆయన దారిని మీరు అనుసరించాలి. శివుడు ఆయన యొక్క తత్వాన్ని మీరు అనుసరించాలి. వినాయకుడు, దుర్గమ్మ, కుమారస్వామి, అయ్యప్ప శిక్షణార్థం చేసిన వారు అనుచరులుగా అవన్నీ అసత్యాలే, అవన్నీ భ్రమలే అని సారయ్య గారు అంటారు. సారయ్య గారు అంతేనా? సారయ్య గారు సార్ రోహిత్ గారు, ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో దేవుడు ఉంటది, దేవుడి గుడి ఉంటది, ప్రత్యేకంగా పూజలు చేసుకుంటారు.
బ్రాహ్మణులు ఫలాని రోజు ఫలాని ఏకాదశి రోజు దేవుడే ప్రత్యక్షంగా దర్శనం ఇస్తాడు, తిరుపతిలో ఫలాని తూర్పు వైపు పర్వతం వైపు ఉన్నటువంటి దాన్ని తెరిస్తే ఏకంగా దేవుణ్ణి చూడొచ్చు స్పష్టంగా అని చెప్పేసి చెప్పడం వల్ల వందలాది మంది వేలాది మంది పరుగులు పెట్టి దాంట్లో తొక్కిసలాట్లో చచ్చిపోయిన పరిస్థితులు కూడా మనం చూసాం సార్. ఇప్పుడు వీరరాఘవరెడ్డి చెప్తున్నటువంటి దాన్ని సంస్కరణ ఉద్యమంగా చాలా మంది చేశారు. అది అయితే టెంపుల్ని కేంద్రంగా చేసుకుని, టెంపుల్ని దేవుళ్ళని దోపిడి కేంద్రాలుగా చేసుకుని ప్రజలు కష్టపడి సంపాదించినటువంటి సొత్తుని దోపిడి చేస్తున్నారు అనేది నా ప్రధానమైన వాదన. కాబట్టి ప్రజలు తమ కష్టపడి సంపాదించిన సొత్తుని తాము బతకడం కోసం, తన పిల్లల్ని చదవడం కోసం, ఆర్థికంగా ఎదగడం కోసం ఉపయోగించుకోవాలి తప్ప వాళ్ళ ఒక్క రూపాయి కష్టపడి సంపాదించిన ఒక్క రూపాయి దేవుడి పేరుతోటి లేదా మతాల పేరుతో ఏ మతవస్తులు అయినా యశోభాగాలు కానీ ఎవరికి కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వద్దు అనేది నేను చెప్తున్నాను. తెలివి బుద్ధి జ్ఞానంతోటే మనిషి ఎదుగుతాడు. మనిషి కల్చరల్ గా ఎదిగినప్పుడు కుటుంబం ఎదుగుతుంది. ఒక కుటుంబం దేశం గొప్పగా ఎదగాలి అంటే మూఢనమ్మకాలు ప్రధాన ఆటంకిగా ఉన్నాయి. ప్రజలు తెలివి బుద్ధి జ్ఞానం పెరగాలి, మంచి చెడుల జ్ఞానం ప్రజల్లో ఉండాలి. అప్పుడు మాత్రమే ఒక విజ్ఞాన సమాజం ఏర్పడుతుంది. ఇది నేను చెప్తున్నటువంటిది. టెంపుల్లో ఎవరు టెంపుల్ కేంద్రంగా చేసుకుని సారయ్య గారు ఇక్కడ దేవుడు అంటే ఏమిటనే దాంట్లో మా శాస్త్రాలు ఎలా చెప్పినప్పటికీ మా నాన్న చిన్నప్పుడు ఏమీ చదువుకొని వేలిముద్ర తప్ప సంతకం పెట్టవరా అని మా నాన్న చెప్పాడండి. అరే ఆ వెంకటేశ్వర స్వామి దండం పెట్టండి అని చెప్పి ఆయనే మన అందరికీ తాత అని పదం మా నాన్న వాడి అందరికీ తాత అన్నాడండి. ఆయన ఏ చదువు చదవని మా నాన్న చెప్పింది, అన్ని చదువులు చదివిన అన్నమయ్య చెప్పింది ఒకటే, ఏ వేల్పు పాదయుగమిల యునాకాశంబు, ఏ వేల్పు పాదకేశాంతంబనంతంబు, ఏ వేల్పు నిశ్వాసమి మహామారుతము, ఏ వేల్పు నిజదాసులి పుణ్యులు, ఏ వేల్పు సర్వేశుడే వేల్పు పరమేశుడే వేల్పు భువనైక హిత మనోభావకుడు, ఏ వేల్పు కడు సూక్ష్మమే వేల్పు కడు ఘనము, ఆ వేల్పు తిరు వెంకటాద్రి విభుడు, నిత్యాత్ముడయ్యుండి నిత్యుడై వెలుగొందు సత్యాత్ముడయ్యుండి సత్యమై తానుండు ప్రత్యక్షమయ్యుండి మన ప్రత్యక్షమయ్యుండి బ్రహ్మమయ్యుండు. అయితే సారయ్య గారు మా వేదాలు శాస్త్రాలు మొత్తం చెప్పిన సారం ఏమిటంటే అహం బ్రహ్మస్మి, నేనే బ్రహ్మ, నాచే చూడబడే మీరు బ్రహ్మమే. అయ్యా భగవద్గీత చెప్పిన సర్వభూతమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన. మా శాస్త్రాలు గాని మా గ్రంథాలు గాని నీ లోపలే ఉన్నాడు శివుడు, నీ లోపలే విష్ణువు ఉన్నాడు, నీచే చూడబడేవాడు శివుడే, నీచే చూడబడేవాడు విష్ణువే, నీచే నువ్వు శక్తి, నీచే చూడబడేది శక్తి అని మా గ్రంథాలు బోధించున్నాయి. సారయ్య గారు గ్రంథాలు తప్పు బోధించలేదు, కానీ వాటిని సామాన్యుల వరకు తీసుకెళ్లటంలో మాత్రం ఈ అర్చక పురోహిత వ్యవస్థ మాత్రం మరింత గట్టిగా పనిచేస్తే మాత్రం కొంత ప్రయోజనం ఉంటుందని నేను కూడా కోరుకుంటున్నానండి, పనిచేయాలని కోరుకుంటున్నాను. మనందరూ బంధువులమే. వాళ్ళ స్వార్థము, వాళ్ళ నియంత పోకట ఈ దేశాన్ని సర్వనాశనం చేసిందండి. బాబాసాహెబ్ అంబేద్కర్ తన జీవిత కాలం అంతా కూడా బ్రాహ్మణిజానికి అగేనిస్ట్ గా పోరాటం చేసి లాస్ట్ కి విసిగిపోయి హిందూ మతంలో స్థానం లేదని ఆయన గ్రహించి లాస్ట్ కి ఆయన బౌద్ధాన్ని స్వీకరించాడు. అయితే మీకు అది పెరియార్ చేశాడు, ఆయన మహాత్మా జ్యోతిబా పూలే చేశాడు. వాళ్ళు చేసినటువంటి పోరాట ఫలితం ఈ రోజు అందరికి చదువు అందింది. అందరూ సామాజికంగా గౌరవంగా బతకడానికి సంబంధించిన పోరాటాలు కూడా చేస్తున్నారు. మనిషిని మనిషి ప్రేమించే గౌరవించే సమాజం ఎలా ఉండాలో వాళ్ళు ఈ సమాజానికి సందేశాన్ని ఇచ్చారు. మేము వాళ్ళ బాటల్లోనే వాళ్ళ ఆలోచనలోనే మేము పోతున్నాం తప్ప మేము భిన్నంగా పోవటం లేదు. మీరు ఇప్పటిదాకా ఈ సమాజం బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి చదువుకోవడానికి ఖర్చు కానీ చదువు చెప్పడానికి కానీ చదువు ఎవరు తీసుకున్నారండి? బ్రాహ్మణ క్షత్రియులే కదా. బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు అంబేద్కర్ గారికి సహాయం చేయలేదా? వారు చేయలేదా? కాదండి, అంబేద్కర్ గారికి సహాయం చేసినటువంటి బ్రాహ్మణుడు కానీ లేదా ఇప్పుడున్నటువంటి ప్రజల కోసం పోరాటం చేస్తున్న మేధావులైన బ్రాహ్మణులు కానీ మేము తప్పు పట్టడం లేదండి. చాలా గొప్ప వాళ్ళుగా మేము చూస్తున్నాం. కానీ ఈ సమాజంలో నేటికి కూడా
మేము అగ్రగణ్యులం, మాకంటే తెలివి బుద్ధి జ్ఞానంలో ఎవరు మాకు సాటి రారు అని చెప్తున్నటువంటి గర్విష్ఠులను మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. అంతేకాదు కుల వ్యవస్థలో మొదటి కులం మాది, వర్ణ వ్యవస్థలో మొదటి వర్ణం మాది, మేము బ్రాహ్మణులం, మేము బ్రహ్మతల నుంచి పుట్టాము అని చెప్పేసి అసమానతలకి బీజం వేసి నేటికి కూడా ఆ అసమానతల్ని కొనసాగిస్తున్నటువంటి బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా పెరియారు, అంబేద్కర్, పూలే ఆశయాలతో మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం.